స్టార్ట్ కెమెరా. అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినేటిపల్లి సెంటర్ శ్రీ సిద్ధి వినాయక ఆటో యూనియన్ నుంచి మా యొక్క గోడుని మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకోవాలని మా యొక్క చిన్న తలంపు. ఎందుకంటే ఈ దినంలో ఆయన పెట్టినటువంటి ఫ్రీ బస్ అనే పథకం ద్వారా ఈ ఆటో వాళ్ళ పరిస్థితి ఏ రీతిగా అయింది, మా జీవనోపాధి ఏ రీతిగా కోల్పోవడం జరిగింది, మా కుటుంబం యొక్క పరిస్థితి ఎంత హీనమైన స్థితిలో వెళ్ళిపోవటం. ఎందుకంటే ఉదయం వస్తున్నామంటే సాయంత్రం వరకు దీని మీద బ్రతికే బ్రతుకులు మాకంటూ వేరే పని లేదు. మేము బ్రతకాలంటే దీని ద్వారానే బ్రతకడం అన్నది జరుగుతుంది. అయితే ఇవాళ పథకం పెట్టడం వల్ల మా పరిస్థితి చాలా హీనమైన స్థితిలోకి వచ్చేసింది. ఎందుకంటే ఇంతకుముందు ఏదో పని చేసుకుంటే ఉదయం నుంచి పని చేసుకుంటే సాయంత్రం వరకు మాకు కొద్ది గొప్ప వస్తే దాని ద్వారా మేము వెళ్ళి మా కుటుంబాలను పోషించుకోవటం, మా బిడ్డలకు కావాల్సింది మేము ఇవ్వటం అన్నది జరిగింది. కానీ ఈ పరిస్థితి ఇవాళ పరిస్థితి ఎలా ఉన్నదంటే మాకు పని లేదు, మా స్థితి ఇదిగోండి ఆటోని ఈ రీతిగా మేము ఎలా పార్కింగ్ చేసి ఉదయం పార్కింగ్ చేస్తే సాయంత్రం వరకు అదే స్థితిలో ఉంటుంది. మీ డ్రైవర్లు కూడా ఇదే స్థితిలో ఉండటం అన్నదే జరుగుతుంది. ఇంత ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అన్నది జరిగింది. అయితే పథకం చేసి లాభం చేశారు, స్త్రీ శక్తి పథకం ద్వారా లాభం పెట్టారన్నది జరిగింది. కానీ ఎన్ని కుటుంబాలని మీరు రోడ్డు మీదకి తీసుకురావడం అన్నది జరిగింది అన్నది ఒక్కసారి మేము ఒకే వదిలేస్తున్నాం. అయితే మీరేంటంటే మా ఏదో చేస్తాము, ఏదో అభివృద్ధి పరుస్తున్నాం అని అంటున్నారు. కానీ మీరు చేస్తున్న కార్యం వల్ల అభివృద్ధి జరుగుతుందా, ఎవరికైనా అంటే వేరే వాళ్ళు నష్టపోతున్నారా అన్నది ఒక్కసారి మన మంత్రులందరూ కూడా ఒకసారి మీరు అది మీకే విడిచిపెడుతున్నాం అన్నమాట. మా పరిస్థితిని మీరు అర్థం చేసుకుని మాకు తగిన రీతిగా మరి మీరు ఏ రీతిగా సహాయం చేయాలనుకుంటున్నారో దయచేసి అటువంటి సహాయం చేసి మమ్మల్ని కూడా మీరు గుర్తించి మాకు ఏ రీతిగా మీరు న్యాయం చేయాలనుకుంటున్నారో మీరు ఆ రీతిగా న్యాయం చేయమని మిమ్మల్ని మా యూనియన్ తరఫున ఒక విన్నపంగా కోరుకుంటామన్నాను. అంటే డిమాండ్ ఏమి చేయట్లేదు, విన్నపించుకుంటున్నాం. అయ్యా ప్రభుత్వం మమ్మల్ని కూడా కనికరించండి, మమ్మల్ని కూడా ఆదుకోండి అని చెప్పి మా యొక్క గోడు మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. దాని కొరకు మేము ఎంచుకున్నటువంటి, ఎందుకంటే మేము అధికారుల దగ్గరికి వెళ్ళి నేరుగా మాట్లాడే స్థితిలో లేము. వాళ్ళు ఎలాగో మాకు అపాయింట్మెంట్ ఇవన్నీ దొరకడం జరుగుతుంది. మా ఈ సోషల్ మీడియా వేదికగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి విన్నపం పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సంఘీభావం తెలియపరచవలసిందిగా తెలియజేసి దానికి తగ్గట్టుగా మన ముఖ్యమంత్రి గారు మరి ఏ రీతిగా చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి చాలా